రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో సీట్ల కోసం పోటీ పెరిగింది. 5వ తరగతి అడ్మిషన్ కోసం 1,10,000కు పైగా ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చాయి. 6 నుంచి 9వ క్లాస్ సీట్లకు కూడా కాంపిటీషన్ బాగానే ఉంది. దీంతో సీట్ల కేటాయింపులో అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతున్న గురుకుల పాఠశాలలకు ఆదరణ మరింత పెరుగుతోంది. ప్రభుత్వం మొదట్లో సోషల్ వెల్ఫేర్ విద్యార్థుల కోసమే రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించిన ఎస్సీ, ఎస్టీలతో పాటు మైనార్టీ, ఇప్పుడు బీసీ విద్యార్థులకు కూడా గురుకులాలను ప్రారంభించడంతో విద్యార్థులు వీటిల్లో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతి ఏటా 5వ తరగతిలో అడ్మిషన్ పొందేందుకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఆన్లైన్ లో అప్లై చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది 5వ క్లాస్ లో ఉండే 40,600 సీట్లకు 1,10,000కు పైగా అప్లికేషన్లు వచ్చాయి. అప్లై చేసేందుకు గడువు పూర్తవడంతో వచ్చే నెల 9న ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నారు. చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం మాకు ఇస్తున్న సపోర్ట్ కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అదేవిధంగా తల్లిదండ్రుల నుంచి వస్తున్న అద్భుతమైన కోఆపరేషన్ కానీ, ఉపాధ్యాయుల నుంచి కూడా వస్తున్న చక్కటి నైపుణ్యం కానీ, ఇవన్నీ కూడా చాలా ఆనందానికి గురి చేస్తున్నాయండి. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు జనరల్ గురుకులాల్లో 40,600 సీట్లకు మేము ఈసారి కామన్గా గురుకుల సెట్ అని ఒక ఎంట్రన్స్ పెట్టడం జరిగింది. ఈ గురుకుల సెట్ ఎంట్రన్స్లో 40,600 సీట్లకు 1,10,000 అప్లికేషన్లు వచ్చాయి. ఇక 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశానికి కూడా త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనుంది ప్రభుత్వం. 4 ఏళ్లుగా ఇక్కడి స్కూల్స్ లో చదివిన స్టూడెంట్స్ కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా మంచి మెరిట్ సాధించడం గర్వంగా ఉందంటున్నారు అధికారులు. చదువు మాత్రమే కాకుండా వేసవిలో సమ్మర్ సమురాయ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 352 గురుకులాల్లో విద్యా బోధనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం. సంవత్సరంలో నిజంగా దేశంలో ఏ విద్యా సంస్థ చేయని సాహసం ఒకటి చేశాం. ఏంటంటే మేము సమ్మర్ సమురాయ్ కార్యక్రమం కింద దాదాపుగా 30,000 మంది విద్యార్థులను సమ్మర్ క్యాంపుల్లో ఎంగేజ్ చేస్తున్నాం. మొదటి ఫేజ్ సమ్మర్ సమురాయ్ క్యాంప్స్ దాదాపుగా 3,000 మంది విద్యార్థులు ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ సమురాయ్ క్యాంప్స్లో చాలా 14 ప్లేసెస్లో నడుస్తున్నాయి క్యాంప్స్ ఆల్రెడీ. ఇందులో అడ్వాన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్, బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత యంగ్ జర్నలిజం క్యాంపు, యంగ్ పొలిటీషియన్ క్యాంపు, రాజకీయ నాయకులను ఎట్లా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈ సంవత్సరానికి ఆ 7,000 పోస్ట్స్ నిజంగా వచ్చినట్టు మాత్రం చక్కగా గురుకులాలు నడుస్తాయండి. అబ్సల్యూట్గా ప్రాబ్లం. గురుకులాల్లో వస్తున్న రిజల్ట్ చూసి ఎంతో మంది విద్యార్థుల పేరెంట్స్ ఇటువైపు చూస్తున్నారు. దీంతో ఇక్కడి అడ్మిషన్ కు ఫుల్ కాంపిటీషన్ ఏర్పడింది.